ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న 8 జట్లలో టీమిండియా న్యూజిలాండే టోర్నీకి ముందే బలంగా కనిపించాయి. ఆ 2 జట్లే ఫైనల్ వరకు వెళ్లాయి. ఫైనల్లో 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. లీగ్ దశలో చివరి మ్యాచ్ లో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడింది. దానికి ప్రతీకారంగా ఫైనల్లో బదులు తీర్చుకుంటుందని అంతా భావించారు. కానీ 4 వికెట్ల తేడాతో టీమిండియా న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల టార్గెట్ ని ఇంకో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో నిరాశగా ఇంటి ముఖం పట్టింది న్యూజిలాండ్. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ షేన్ బాండ్ మాట్లాడుతూ బుమ్రా లేకపోయినా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించింది. టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా టైటిల్ గెలిచింది. అయితే వీటన్నిటికీ కారణం సమిష్టిగా ఆడుతూ ప్రతి ఒక్కరూ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమేనని షేన్ బాండ్ అన్నాడు. ఇక జట్టులో బుమ్రా కూడా చేరితే టీమిండియాను ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా అన్ని జట్లకు సవాల్ విసురుతుంది. ఆ జట్టును ఓడిస్తేనే ఏ జట్టుకైనా ఫైనల్ చేరే అవకాశం ఉంటుందనేంతగా టీమిండియా అద్భుతంగా రోజు రోజుకి ఎదిగిపోతుందని షేన్ బాండ్ అన్నాడు. ఇకపోతే ఫైనల్లో ఓడినందుకు న్యూజిలాండ్ 4 రోజులు గడిచినా కూడా ఇంకా బాధలోనే మా వాళ్ళు ఉన్నారని షేన్ బాండ్ అన్నాడు. టోర్నీ అశాంతం న్యూజిలాండ్ బాగా ఆడిందని కొనియాడాడు. స్పిన్ ట్రాక్ పై భారత్ కు మంచి అనుభవం ఉండడంతో న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణమని షేన్ బాండ్ అన్నాడు.